సర్వోన్నతుడైన దేవ, సర్వాధికారి తండ్రి, నీకే వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, కృపతో కనికరంతో ఈ దినమంతయు మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనములు. అవును తండ్రి, నీవు మాకు తోడుగా ఉండకపోతే మేమేమైపోతాము. మా నాయన నిరంతరము మా రాకపోకలందు తోడుగా ఉన్న దేవుడవు, మా కుడి ప్రక్కను మాకు నీడగా ఉన్న దేవుడవు తండ్రి. కొనక నిద్రపోక మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉన్న దేవుడవు. కాబట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఈ దినమంతా మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనములు. మా తండ్రి దేవ, బిడ్డలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా ఇంటికి చేరినందుకు నీకు వందనములు. వారంతా కూడా పరీక్షలు చక్కగా రాస్తున్నందుకు, చక్కగా సిద్ధపడుతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ప్రభా, చదువుకోవడానికి మీరు వారికి ఇచ్చిన జ్ఞానమును బట్టి నీకు వందనములు. ఇంటి నుంచి ఎవరెవరు బయటికి వెళ్ళారో వారంతా కూడా క్షేమంగా ఇంటికి చేరినందుకు నీకు వందనాలు. కుటుంబంతో సంతోషంగా మేము స్తుతిస్తున్నాము, నేను ఘనపరుస్తున్నాం. కుటుంబంలో మీరు మాకు ఇచ్చిన సంతోషము సమాధానమును బట్టి నీకు వందనములు. మా ప్రభానైనా మా పైన మీ యొక్క దీవెనలు కుమ్మరించండి మా తండ్రి. మరి ఈ దినము మేము చేసిన అపరాధములను దయతో క్షమించండి. ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఇది తండ్రి 146వ కీర్తన 8వ వచనంను ధ్యానిస్తున్నాము. యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవజేయవాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ఈ మాటలను బట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, నీవు కనికరం గల దేవుడవు. మా ప్రభా తండ్రి, ఎవరైతే మరి గ్రుడ్డివారుగా ఉన్నారో వారి కన్నులు మీరు లేవనెత్తే దేవుడుగా ఉంటున్నారు. అవును తండ్రి, ఎంతోమంది ప్రభా మరి కృంగి ఉన్నటువంటి వారిని మీరు లేవనెత్తుతున్నటువంటి దేవుడు మా తండ్రి. మీరు నీతిమంతులను ప్రేమించే దేవుడు మా ప్రభా, నీకు వందనములు. మా తండ్రి, మరి నీ యొక్క కనికరం చేతనే ప్రతి ఒక్కరిని కూడా మీరు ఫిజికల్గా అంటే మరి శారీరకంగా బ్లైండ్గా ఉన్నవారినైనా, లేకపోతే మరి ఎవరైతే మరి కళ్ళు మూసుకుపోయినటువంటి పరిస్థితులలో ఆత్మీయంగా గుడ్డితనంలో ఉన్నటువంటి వారు తండ్రి, నిన్ను ఎరగలేనటువంటి వారు, నిన్ను అంగీకరించలేనటువంటి వారు, నిన్ను తెలుసుకోలేనటువంటి వారు, అలాంటి వాళ్ళని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మా ప్రభానైనా మరి నీవు అద్భుతములు చేయదేవడవు, ఆశ్చర్యకారములు చేయదేవడవు తండ్రి. మా తండ్రి దేవ, ఆత్మీయంగా వారిని లేవనెత్తువాడవు, బాగు చేయవాడవు, కన్నులు తెరవజేయవాడవు, వారి మనోనేత్రములను తెరవజేయవాడవు. వారి తండ్రి మరి కృంగి ఉన్నటువంటి వారిని కూడా మీరు లేవనెత్తుతున్న దేవుడు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభానైనా మరి ఎంతోమంది తండ్రి మరి కృంగిపోయి ఉన్నారు. మరి పాపం చేత కృంగిపోయి ఉండవచ్చు, భారముల చేత, మరి అనేక సమస్యల చేత, మరి అనేకమైన కష్టములలో కూరుకుపోయినటువంటి వారు, కృంగిపోయి ఉన్నటువంటి వారు, అలాంటి వారిని అందరినీ కూడా మీరు లేవనెత్తుతున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. వారిని సత్యంలోనికి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం తెలుస్తున్నాం ప్రభా. మరి పాప భారం నుంచి వారికి విడుదలనిస్తున్నందుకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీతిమంతులను ప్రేమిస్తున్నావు. అవును ప్రభా, నీతిమంతులను ప్రతి పరిస్థితుల్లో కూడా మీరు కాపాడుతూ మీరు నడిపిస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీ యొక్క చిత్త ప్రకారము వాళ్ళను నడిపిస్తున్నారు దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి మా అందరి జీవితాలలో మీరు చేస్తున్నటువంటి ప్రతి మేలును కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి సమయంలో మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానమును బట్టి నీకు వందనములు. మా కుటుంబాలలో ఎవరైనా నిన్ను ఎరగని వారు, నిన్ను తెలుసుకోలేని వారు, నిన్ను అంగీకరించని వారు ప్రభా, మరి అనేక పాప భారములతో, మరి అనేక రకాల అడిక్షన్స్తో కృంగి ఉన్నటువంటి వారు బయటికి రావాలని అనుకుంటారు, కానీ వారికి చేత కాదు నాయన. అయితే నీవైతే సమస్తం చేయగలిగిన దేవుడవు ప్రభా. మీరు వారిని బాగు చేయ దేవుడవు మా తండ్రి. కృప చూపించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. నీవు అద్భుతములు చేయగలిగిన దేవుడవు తండ్రి. ప్రతి వ్యసనములతో మరి కృంగిపోతున్నటువంటి వారిని మీరు బయటికి తీసుకురాగలిగినటువంటి దేవుడు తండ్రి, నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. మరి భయంకరమైన వేదనకరమైన వ్యసనాలు కలిగినటువంటి వారు, డ్రగ్స్ కానీ మరి డ్రింక్స్ కానీ, స్మోకింగ్ కానీ, మా ప్రభానైనా గేమింగ్ కానీ, ఇంకా ఏ రకాల అడిక్షన్స్ మరి తండ్రి వారికి ఉన్నాయో తండ్రి, భయంకరమైన అశ్లీల దృశ్యాలు చూసేటువంటి వారు ప్రభా, అలాంటి పాప భారములతో నిండిపోయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తమని తండ్రి, వాళ్ళను బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి.
కుటుంబ సభ్యులు ఎంతగానో వేదన పడుతూ ఉంటారు తండ్రి. వారి గురించి ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు ప్రభా. మీరు వారిని అందరినీ కూడా ఆశీర్వదించి తండ్రి వారికి నెమ్మదిని దయచేయము ప్రభా. మీరు వారి యొక్క మనవి ఆలకించి తప్పకుండా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా నీకు వందనాలనైనా. మరి మీరు ఇచ్చిన ఈ వాగ్దానములు బట్టి నీకు వందనాలు. బంధింపబడిన వారిని విడుదల చేస్తున్నందుకు వందనములు. గుడ్డి వారి కనులను తెరవజేస్తున్నందుకు వందనములు. కృంగిన వారిని లేవనెత్తుతున్నందుకు వందనములు. మా ప్రభానైనా నీతిమంతులను ప్రేమిస్తున్న దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము. దయగలిగిన దేవా నీకు వందనాలు. మరి ఈ రాత్రి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాంటి మరి అనేకమైన అప్పుల సమస్యలో, ఆర్థిక ఇబ్బందులలో, బిజినెస్లో లాస్ వచ్చిందని, మరి అనేక కుటుంబ కలతలలో, కుటుంబాలలో ఉన్న సమస్యల వల్ల ఎంతమంది కృంగి ఉన్నారో వారందరినీ కూడా మీరు లేవనెత్తుతున్నందుకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, ఎంతమంది అయితే నాయన మరి వివాహాలు కాలేదని కృంగి ఉన్నారో వారందరినీ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరికి కూడా తగిన సమయంలో మీరు సహాయం చేసే దేవుడు అయినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. కుటుంబాలలో కలతలను తొలగించండి ప్రభా. మనస్పర్ధలను తొలగించండి. శాంతిని, సమాధానమును కుమ్మరించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి, వృద్ధులను దీవించండి. వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. మీ కాపుదలను అనుగ్రహించండి. చిన్న బిడ్డను దీవించి వారు నీ దయందరూ మనుషుల దయందరూ వర్ధిల్లజేయమని, మా ప్రభానైనా మంచి వాతావరణంలో వారు పెరుగునట్లుగా సహాయం చేయమని, మా ప్రభానైనా మంచి మార్గంలో పెరుగుటకు కుటుంబంలో అందరికీ కూడా జ్ఞానం ఇచ్చి మంచి మార్గంలో వాళ్ళని పెంచుటకు సహాయం చేయమని కూడా వేడుకొంచున్నాం. ఈ లోకము ఎంత భయంకరమైన లోకము. అనేక రకాల డిస్ట్రాక్షన్స్కి వారు గురవుతున్నారు తండ్రి. ఇలాంటి పరిస్థితులలో వాళ్ళను మీరే కనికరంతో కాపాడగలిగిన దేవుడు అంటున్నారు నాయన. తండ్రి, సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, విద్యార్థులను దీవించండి. వారికి అందరికీ మంచి ఆరోగ్యము, జ్ఞానం అనుగ్రహించి ఎలాంటి శోధనలకు వారు చిక్కుకొనకుండా తండ్రి చక్కగా చదువుకోవడానికి తండ్రి వారికి మంచి వాతావరణం అనుగ్రహించండి. మా ప్రభానైనా దూర దేశాలలో హాస్టళ్లలో ఉండి చదువుకునే బిడ్డలను కూడా దీవించి వారందరినీ కూడా చక్కగా నడిపించండి తండ్రి. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డను దీవించండి తండ్రి. వారికి అందరికీ కూడా తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని మీరు వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, దయగలిగిన దేవుడవు మా ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా నీ కాపుదలలో కాపాడము తండ్రి. మా తండ్రి, నీ పునరుత్థాన శక్తిని వాటిలో ప్రవేశింపజేసి నాయన ప్రతి లోపమును సవరించి నాయన మరి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. మరి పడిపోతున్నటువంటి ప్రతి బిజినెస్ కూడా లేవనెత్తబడినట్లుగా, పునరుద్ధరించబడినట్లుగా సహాయం చేయండి. వారికి మంచి జ్ఞానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవ, ప్రతి ఒక్కరి పరిస్థితిని కూడా మీరు చూస్తున్నారు. మీరు వారందరూ కూడా ప్రార్థనలో కనిపెట్టి ఉండడానికి సహాయం చేయండి. మా ప్రభా, మీరు తగిన సమయంలో ప్రతి ఒక్కరు కూడా మరి తప్పకుండా సమాధానం పొందుకుంటారు. వారు ఎదురు చూసేలాగా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాము తండ్రి. తీవ్రమైన అనారోగ్యంతో ఎవరెవరైతే బాధపడుతున్నారో వారిని అందరినీ కూడా స్వస్థపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యం వారికి దయచేయండి. డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. కుటుంబ సభ్యులకు కావాల్సిన ఆదరణను అనుగ్రహించండి తండ్రి. మా ప్రభానైనా మరి వారు ఎంతో దుఃఖిస్తుంటుండగా మరి అనేకమైన సమస్యలతో కూడా వారు బాధపడుతూ ఉంటారు. అనేకమైన మార్పులు చేర్పులు వారు చేసుకోవాల్సి వస్తుంది తండ్రి ప్రభా. మరి ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి నాన్న. మరి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని, మరి సైనికులు, రక్షణ శాఖలో పనిచేసిన అనేక మంది రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తుంటారు ప్రభా. వారికి అందరికీ కావాల్సిన ఓపికను, సహనమును, అప్రమత్తతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, రాత్రి వేళల్లో ప్రయాణాలు చేస్తున్న వారు క్షేమంగా వారి గమ్యస్థానం చేరినట్లుగా సహాయం చేయండి. వారి వాహనాలపై రక్తంను ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ఎంతోమందినైనా చాలా కష్టాలలో శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు, దుఃఖిస్తున్నటువంటి వారు, బాధపడుతున్నటువంటి వారు, ముఖ్యంగా ప్రభా మరి నిరాశ్రయులుగా నిస్సహాయులుగా ఉంటున్న అనాథలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు, ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు అనేక మందిని జ్ఞాపకం చేసుకొని వారందరికీ కూడా మీరు కాపుదలను, భద్రతను అనుగ్రహించి నాయన సహాయం చేయండి. అన్యాయానికి గురైన వారికి తప్పకుండా న్యాయం అనుగ్రహించండి. సేవకులను ఆశ్రయించండి మా ప్రభా తండ్రి. మరి రాత్రి వేళల్లో డ్యూటీలు ఎంతోమంది నాయన పని మేలుకొని తండ్రి అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. వారిని అందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా నాయన మరి
అందరి ప్రార్థనలు వింటున్న దేవుడవు తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి, ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నదో ఆ సమస్యలన్నింటినీ కూడా తీర్చమని వేడుకుంటున్నాము. రాత్రి వేళ నిద్ర పట్టని పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి, వారికి ఉన్న కష్టము, వారికి ఉన్న హృదయ భారమును తొలగించండి. మా ప్రభానైనా కోపము, ద్వేషము అలాంటివి ఏమున్నా కూడా తొలగించండి. నెమ్మది అయిన నిద్రను వారు పొందుకున్నట్లుగా, నీ వాక్యంను ధ్యానించుకుంటూ నిద్రించినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. దయగల మా దేవ, ఈ పగలంతా కూడా మమ్మల్ని ఎంతో జయప్రదంగా నడిపించారు తండ్రి. మాకు కావాల్సిన స్కిల్స్ ఇచ్చి మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా మీరు నడిపించారు. నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభానైనా మరి రేపటి దినాన చేయవలసిన పనులు కూడా సిద్ధపెట్టుకొని మేము సిద్ధంగా ఉన్నాము తండ్రి. ప్రతి పని కూడా మేము ఎంతో నీకు తగిన రీతిగా మరి ఉత్తమంగా తీర్చిదిద్ది ఉన్నామని నమ్ముతూ నీ చేతులకు అప్పగిస్తున్నాము. సమస్తమును కూడా జయప్రదంగా నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, మరి మాకు మంచి నిద్రను అనుగ్రహించండి. ఈ రాత్రి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా ప్రాణములు, శరీరములు, ఆత్మలు నీ చేతులకు అప్పగించుకొని తన్ని నిద్రిస్తుండగా మా ఇంటి చుట్టూ మీరు తోడుగా ఉన్నారు. మా పడకల చుట్టూ తోడుగా ఉన్నారు. మీ దూతలు కాపుదలుగా ఉన్నారు. ఏ తెగులు మీ గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. మా తండ్రి, ఎలాంటి భయములు కలగవని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ మంచి రెస్ట్ తీసుకొని ప్రశాంతమైన నిద్రను మేము పొందుకొని మరి ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.